ఇది పక్షరాజులు కూడుకొనుచున్నవి లేఖ. శనివారం ఆగస్టు 10, 2024. ఇప్పుడు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ప్రియమైన ఒక్క భాగమా, మనము గొప్ప ఎదురుచూపులతో మరియు గొప్ప ఆశలతో ఉన్నాము. మనము దానిని అనుభూతి చెందగలుగుచున్నాము. ఏదో సంభవించబోచున్నది. నీ స్వరమును వినడానికి, నీవు చెప్పే ప్రతిదానిని మరియు దేనినైనా పొందుకొనుటకు మేము ఐక్యపరచబడుగోరుచున్నాము. మాకు అది కావాలి. మేము దానిలో భాగమై ఉండగోరుచున్నాము. మేము ప్రతి వాక్యమును నమ్ముచున్నాము. ఏమి జరుగుచున్నది? దేవుడు చరిత్రను సృష్టించుచున్నాడు. దేవుడు ప్రవచనమును నెరవేర్చుచున్నాడు. అది ఎల్లప్పుడూ ఒక ఆకర్షణను కలుగు చేస్తుంది. అది పోయిన ఆదివారము మనము ఎవరి గురించి అయితే విన్నామో అటువంటి తీసుకుని వస్తుంది. అయితే అది ఆయన యొక్క పక్షరాజులను కూడా సమకూర్చుతుంది. ఏలయనగా శరీరం ఎక్కడున్నదో పక్షరాజులు అక్కడ పోగవును. ఇదిగో నేను ప్రవక్త యొగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నటువంటి ప్రవక్త యొక్క ప్రవచనమునకు అది జవాబై ఉన్నది. దేవుడు తన ప్రవక్తను నిర్ధారించుచున్నాడు. అది దేవుడే ప్రవచనమును నెరవేర్చుటే ఉన్నది. దేవుడు తన వాక్యమును నెరవేర్చుతూ చరిత్రను సృష్టిస్తున్నాడు. అది మూడవ ఈడ్పు నెరవేర్చబడటమై ఉన్నది. నేను చేసేదంతయు సంఘపు నాయకులతో ఏకీభవించకుండా మరియు వారు చేసే ప్రతిదానిని ఖండించడమే అన్నట్లుగా అగుపుస్తుందని నాకు తెలుసు. అయితే మనము ప్లేను నొక్కి మరియు ఆ వర్తమానమును, ఆ స్వరమును విని మరియు దానిని వెంబడించుటకు ముందుగా ఏర్పరచబడిన ఆ నిర్దిష్టమైన ప్రజల గుంపు అయి ఉన్నామని నేను నమ్ముచున్నాను. మనము జనసమూహములను పట్టించుకోము. మనము అవిశ్వాసి యొక్క విమర్శను పట్టించుకోము. మనము వారితో ఎటువంటి వాదనను కలిగి ఉండము. మనము చేయవలసినది ఒకే ఒకటి ఉన్నది. అదేమిటగా నమ్మి మరియు దానిలో మనము పొందుకోగల ప్రతి చిన్నదానిని కూడా పొందుకొని యేసు పాదాల వద్ద కూర్చున్న మరియ వలె దానిని నాంచబడనివ్వలసి ఉన్నాము. మనము మరి దేనిలోనూ ఆసక్తి కలిగిలేము. మనకు మరేదీ అక్కర్లేదు. మనము వినవలసిన ప్రతిదీ టేపులలో ఉన్నదని మనం నమ్ముచున్నాము. దేవుని వాక్యమునకు ఎటువంటి అనువాదము అవసరం లేదు. వాగ్దానము నెరవేర్చబడినది. అయ్యా, ఎంత వేలైనది! మరియు ఈ ఆకర్షణ ఏమిటి? దేవుడు తన వాక్యం నెరవేర్చుచున్నాడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆకర్షణ ఏమిటి? దేవుడు మరొకసారి తన వాక్యంను నెరవేర్చుచున్నాడు. దేశమంతటి నుండి పశ్చిమ తీరములో, పైన ఆరిజోనా కొండలలో, టెక్సాస్ మైదానములలో, దూరాన్న తూర్పు తీరములో నుండి దేశవ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా సంఘములలో, పెట్రోల్ బంకులలో, గృహములలో, చిన్న మైకుల చుట్టూ కూడి ఉన్న తన ప్రజలను సమకూర్చుచున్నాడు. సమయములో మేము అనేక గంటల వ్యత్యాసమును కలిగి ఉన్నాము. అయితే ప్రభువా, మేము ఒక్క భాగముగా విశ్వాసులుగా కలిసి ఉన్నాము. మెస్సియా యొక్క రాకడ కొరకు వేచి ఉన్నాము. నీ ప్రవక్త ఇక్కడ ఉన్నప్పుడు నీ వధువును ఐక్యపరచుటకు ఆయన ఏమి చేశాడో దానిని వెంబడిస్తూ మరియు సరిగ్గా దానిని చేయుటకే నేను ప్రయత్నిస్తున్నాను. ఆయన ఏమి చేశాడో అదే నాకు ఉదాహరణగా ఉన్నది. ఇక్కడ బ్రెన్హామ్ టాబర్నకల్ వద్ద అందరినీ కూర్చోబెట్టుటకు మాకు సరిపడా స్థలము లేదు. కావున ఆయన అప్పుడు చేసినట్లే మేము వారికి టెలిఫోన్ అనే మాధ్యమము ద్వారా వాక్యమును పంపవలసి ఉన్నది. ప్రభువు రాకడ కొరకు వేచి ఉంటూ ఇక్కడ జెఫర్సన్విల్లో మేము మా స్థానిక సంఘములలో కూడుకుంటాము. ఈ చివరి దినములలో నీ పరిపూర్ణ చిత్తము కాకుండా నీకు సేవ చేయ ప్రయత్నించు వారు అనేకులు ఉంటారని నీవు మాకు చెప్పావు. నిజమైన పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అనేకులు ఉంటారు, కానీ వారు తప్పుడు బోధకులుగా ఉంటారని చెప్పావు. ప్రభువా, మేము నిశ్చయిత కలిగి ఉండుటకు మాకు తెలిసిన ఒకే ఒక్క మార్గం ఏదనగా వాక్యముతో నిలిచి ఉండటమే, టేపు బోధనతో నిలిచి ఉండటమే, నీ యొక్క నిర్ధారించబడిన స్వరముతో నిలిచి ఉండటమే. మేము వెంబడించడము తప్ప మరేది చేయలేనటువంటి నీ యొక్క ముందుగా ఏర్పరచబడిన విత్తనమై ఉన్నామని మేము నమ్ముచున్నాము. అది మాకు జీవము కంటే విలువైనది. మా ప్రాణములను తీసివేసుకొనుము, కానీ దానిని తీసుకొనవద్దు. ఈ ఆదివారము ఏమి జరగబోచున్నది? దేవుడు తన వాక్యంను నెరవేర్చుతుంటాడు. దేశవ్యాప్తంగా టెలిఫోన్ అనే మాధ్యమం ద్వారా వింటూ దేశమంతటా ఒక తీరము నుండి మరొక తీరం వరకు, ఉత్తరము నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పశ్చిమ వరకు వందల కొలది ప్రజలు ఒకరిపై మరొకరు తమ చేతులు నుంచుతారు. ప్రపంచ వ్యాప్తంగా విదేశాలలో కూడా మేమంతా ఒకరిపై ఒకరము చేతులు నుంచుతాము. మాకు ఒక ప్రార్థనా కార్డు అవసరము లేదని, మేము ఒక వరుస గుండా రావలసిన అవసరం లేదని, మాకు విశ్వాసం మాత్రమే అవసరమై ఉన్నదని నీవు మాతో చెప్పావు. మేం మా చేతులనెత్తి మరియు నేను ఒక విశ్వాసిని అని చెప్తాము. ఏమి జరగబోచున్నది? సాతానా, నీవు ఓడించబడ్డావు. నీవు ఒక అబద్ధకుడువు మరియు నా నామమున వారు దెయ్యములను వెళ్ళగొట్టుదు.
అని రాయబడి ఉన్నది గనుక దేవుని వాక్యమునకు లోబడి మరియు ఈ ప్రజల్లో నుండి బయటకు వెళ్ళమని ఒక దేవుని సేవకునిగా మరియు సేవకులుగా యేసుక్రీస్తు నామములో మేము నీకు ఆజ్ఞాపించుచున్నాము. ప్రియమైన దేవా, నీవు ఆ దినమున కల్వరి కొండపైన ఒక ఆకర్షణతో అనారోగ్యం అంతటిని మరియు వ్యాధులన్నింటినీ మరియు అపవాది యొక్క సమస్త కార్యములను ఓడించినట్టి పరలోకపు దేవుడివై ఉన్నావు. నీవు దేవుడివై ఉన్నావు మరియు నీవు పొందిన గాయముల చేత ప్రజలకు స్వస్థత కలుగుచున్నది. వారు స్వతంత్రులుగా ఉన్నారు. యేసుక్రీస్తు నామములో ఆమేన్. దేవుడు తన వాక్యంను నెరవేర్చుతాడు. మేము ఈ వర్తమానమును వినుచుండగా ఆయన యొక్క వధువులో ఒక భాగమై ఉన్న మాతో కలిసి వినడానికి మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను. 65-07-25 ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? మేము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయప్పుడు కూడుకొని ఒకే సమయంలో ఒకే వర్తమానం వినడం వలన మేము ఒక సంఘశాఖని కొంతమందికి అనిపించవచ్చును. అయితే సహోదరుడు బ్రహ్నం గారు ఇక్కడ ఉంటే ప్రపంచమంతటి నుండి వధువును సమకూర్చుతూ ఈయన మాట వినుడి అని చెప్పబడిన దానిని ఒకే సమయంలో వింటూ మేము దేనిని చేస్తున్నామో ఆయన సరిగ్గా దానినే చేస్తాడని నేను నమ్ముచున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రహ్నాం. లేఖనంలో పరిశుద్ధ మత్తయి 21వ అధ్యాయము 1-4 జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనము, జకర్యా 14వ అధ్యాయము 4-9 యెషయా 29వ అధ్యాయం 6వ వచనము, ప్రకటన 16వ అధ్యాయము 9వ వచనము, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము, మలాకి 4వ అధ్యాయము, పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయం 12వ వచనము, పరిశుద్ధ యోహాను 15వ అధ్యాయము 1-8 వచనములు, పరిశుద్ధ లూకా 17వ అధ్యాయము 22-30 వచనములు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం. www.branhamtabernacle.org మరియు www.svfellowship.info. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు www.svfellowship.info. Until next time, God bless you and shalom.